ఎప్పుడైతే సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉందో, అంటే మనల్ని మనం చూసుకుంటున్నామో, మన ఎమోషన్స్ కూడా ఎందుకు జనరేట్ అవుతున్నాయి, ఈ పర్టికులర్ ఎమోషన్ నాకు ఎందువల్ల జరిగింది అనే విషయం మనకి వివరంగా అర్థమవుతుంది అనమాట. అంటే ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ఒక వ్యక్తి ఒక రకమైన ఎమోషన్కి లోన్ అయ్యారని అనుకుందాం. నెక్స్ట్ టైం అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు తను ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో లేదంటే రియాక్ట్ అవుతాడు అనేది అతనికి తెలుస్తుంది. ఇప్పుడు గమనించుకున్నప్పుడు, ఎప్పుడైతే మనం మన ఎమోషన్స్ని గమనించడం మొదలు పెట్టామో, అంటే ఎమోషన్ అనేది దొంగ లాంటిదండి. అక్కడక్కడే తిరుగుతున్న ఒక దొంగ అనమాట. దొంగతనం చేస్తూ ఉంటాడు ఆ దొంగ. ఈ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ అని అనుకుందాం మనకు అర్థం కావడానికి కాసేపు. ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి? ఎప్పుడు ఒక కన్నేసి ఉంచాలి దొంగ మీద. ఎప్పుడైతే ఎమోషన్ అనే దొంగ ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి దొరికి